నమస్కారం. చాలా సంతోషం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఊరికి మనుగోలుపాడుకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసే భాగ్యం ఈరోజు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రవికుమార్ చౌదరి గారు, చాలామంది గ్రామ ప్రజలు కూడా కల్పించేందుకు వారందరూ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహాశైలాలు ఒక్కటే, మనుగోలుపాడు గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం. మరి అందుకు మీరందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకొక విషయం కూడా ఉంది. ఈ 6 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో గత కావల్లో ఉన్నటువంటి మనుగోలుపాడు కావచ్చు, కాట్రాపేట కావచ్చు, దుండిగం కావచ్చు, మరి ఇవన్నీ కూడా బౌడిగలపాడు, రంగసముద్రం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి కావలకి తెలుగుదేశానికి బ్రహ్మాండమైనటువంటి పెట్టిన కోటలాగా ఉన్నాయి. అదేవిధంగా ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో ఈరోజు మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. మీరు ముందుకు తప్పకుండా వారు కూడా నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఇచ్చారో వారు కూడా అదేవిధంగా ఆశీర్వాదం ఇచ్చి మరి అదేవిధంగా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా ఒక్కటే గమనించండి. పోయినసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశాడో కూడా మనం అందరం కూడా ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. అవినీతి అక్రమాలు అన్నింటిలో కూడా ఫుల్లు, అవినీతి మాత్రం నిల్లు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఆయన చేసేది కాకుండా మనకు ఇంకొక ఆయన ఏటు అంటే తెలుసా? ఏటు అంటే విజయసాయి రెడ్డి. ఏటుని ఇక్కడ పంపించాడు. ఆయన అక్కడ విశాఖపట్నం అంతా దోచుకున్నాడు. అక్కడ దోచుకున్న చాలక ఋషికొండ మొత్తం కూడా బోడికొండ చేసి మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు. నెల్లూరులో ఏదో చేద్దామని. అలాంటి వాళ్ళకి జగన్ ప్రభుత్వంలో కానివ్వండి, జగన్ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరందరూ కూడా గత 2 సార్లు మరి మన వాళ్ళు ఎక్కువ మంది వేయలేదు, నాకు తెలుసు ఆ విషయం. అయినా కూడా కొద్దిగా గొప్ప మంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేశారు. ఏమి చేశారాయా? బ్రహ్మాండం చేశారు. కావలికి బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చాడు. కావల్లో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు కూడా చూడాల. ఈరోజు కడప ఎవరైనా అరాచకాలు అవన్నీ చూస్తే కడపతో పోలుస్తాం. ఇంకొకసారి కానీ ఆయన కానీ గెలిపిస్తే కావలి పేసులు అయినా వద్దాయి. ఎవరైనా చెప్పుకోవాలంటే కావాలని ఏ రోజైతే కడప అని చెప్పుకుంటున్నారో రేపు కావాలని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించడం కాదు, డిపాజిట్ కూడా లేకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఒకసారి రాజకీయాల జోలికి రాకుండా ఆ విధంగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా మంచి వ్యక్తి ఉన్నటువంటి మరి ఆయనకి ఈయనకి పోలిక ఎక్కడ ఏటుకి అసలు అది ఈ సెక్షన్స్లో ఆ పేర్లు కూడా తెలియనటువంటి ఏమంటే ఐపీ సెక్షన్సా అలాంటి పేర్లు కూడా తెలియనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన పాపం ఏం తెలియదు ఎక్సెప్ట్ సేవ చేయడం తప్పితే ఆయనకేను ఆయన వచ్చిన ఏటుకి పోలిక ఎక్కడ. కాబట్టి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇటు కృష్ణారెడ్డి గారికి వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.